హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకి తెలంగాణ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడానికి సిద్ధమవుతుందండి. మెడికల్ అంటే మనకి 5348 వేకెన్సీస్తో మనకి ఇంకా తెలంగాణలో మెడికల్ పరంగా జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నారు. సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ అన్నీ జాబ్ అప్డేట్సే ఉంటాయండి. మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని జాబ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాము. జెన్యున్గానే ఇస్తూ ఉంటాం, ఫేక్ అయితే ఉండదండి. సో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకి తెలంగాణ ప్రభుత్వం నుండి అయితే మనకి మెడికల్ నుంచి అయితే మనకి చాలా పోస్టులు అయితే ఇంకా భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో ఒక జియో అనేది పాస్ చేశారు. సో దాంట్లో ఏంటేంటి ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే దాని గురించి మాత్రమే చెప్తాను. సో నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదండి, చేస్తాము అని ఒక జియో అయితే పాస్ చేశారు. సో అదేంటో తెలుసుకుందాం. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, ఈ పీడిఎఫ్ లింకు పూర్తిగా మీరు చదవండి. మీ అర్హత తగ్గట్టుగా ఉంటే మీరు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేస్తారో అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మనకి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రిక్రూట్మెంట్ ఫిల్లింగ్ అప్ టు 5348 వేకెన్సీస్ అయితే మనకి వేరియస్ కేటగిరీలో మనకి భర్తీ చేస్తున్నారు. సో మనకి చూడండి, జియో ఎవరు, ఫినాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే మనకి జియో పాస్ చేసింది. ఎప్పుడు మార్చి 16th అయితే ఈ జియోని పాస్ చేశారు. సో ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 5348 పోస్టులు కాబట్టి దాని గురించి ఇప్పుడు చూపిస్తాను. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మనకి ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్లో అయితే మొత్తం మనకి 575 పోస్టులు అయితే ఉన్నాయి. సివిల్ అసిస్టెంటు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు. సో మనకి మెడికల్లో స్టాఫ్ నర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి, ల్యాబ్ టెక్నీషియన్స్, అలాగే సివిల్ అసిస్టెంట్స్ వాళ్ళు మొత్తం ఎన్ని సబ్ టోటల్ 575 అయితే ఉన్నాయి. సో మనకి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే జస్ట్ 5% మాత్రమే వీళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి మీకు ఖచ్చితంగా ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో మనకి ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, బట్ లోకల్ వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇది మనకి స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ సివిల్ అసిస్టెంట్ ఎన్ని 575 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మనకి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో జూనియర్ అనలిస్ట్ 11 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఆయుష్లో అయితే టెక్నీషియన్ అసిస్టెంటు ఇలా చాలా ఉన్నాయి, మొత్తం 26 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైవేట్ మెడిసిన్లో అయితే మనకి 34 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో మనకి ఒక్కొక్క ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కదా. సో సిటీ స్కాన్ టెక్నీషియన్స్ ఉంటారు, డెంటల్ కోర్స్ చేసే వాళ్ళు ఉంటారు, సో ఈసీజీ టెక్నీషియన్స్, ఇలా ఒక్కొక్కరు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అన్ని పోస్టులు కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అప్లై చేసుకోండి, చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఇంకా. సో ఇదండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నేమ్ ఇందులో మనకి ఇచ్చారు చూడండి. తెలంగాణ విద్యా పరిషత్తులో మనకి మొత్తం 1255 ఉన్నాయి పోస్టులు చూడండి. ఒక దాంట్లో 3235 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో మనకి చాలానే ఉన్నాయి. సో ఇలా మనకి మొత్తం టోటల్ చూడండి, గ్రాండ్ టోటల్ 5348 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మీకేంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా, ఒక్కొక్క దానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి అర్హతను బట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది పూర్తి డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చూసి మీరు చదువుకొని నోటిఫికేషన్ అయితే ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ రోజు నేను వీడియో అనేది చేస్తాను, మీరు అప్పుడైతే అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.